గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు #1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే మిథున రాశి వారు చాలా అదృష్టవంతులండి. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నా సరే అదృష్టవంతులు అని చెప్పొచ్చు. అదేంటండి అర్ధాష్టమ శని అంటున్నారు, ఓ పక్క అదృష్టవంతులు అంటున్నారు, ఎలా కుదిరిద్ది అని అంటారు. ఎలా అంటే మనకి ఉదాహరణకు ఎవరైనా ఒకళ్ళు బాగా కొట్టి చెప్పేటువంటి టీచర్స్ ఉన్నారనుకోండి, బాగా కొట్టి వాళ్ళు మనకి చదువు చెప్తారు. అలా కాకుండా కొంతమంది ఎలా ఉంటారంటే కాస్త మందగిచ్చి కాస్త తిట్టి చెప్తారు. ఇప్పుడు అర్ధాష్టమం అంటే 4వ స్థానం అంటే కండి, అష్టమంలో అర్థం అంటే 4వ స్థానం. ఈ యొక్క శని 4వ స్థానాన్ని మిథున రాశిని చూస్తూ ఉన్నాడు. కాబట్టి అర్ధాష్టమ శని ప్రభావాలు ఎలా ఉంటాయంటే అష్టమ శని ప్రభావాలు సగభాగంగా ఉంటాయి. అష్టమ శని ప్రభావాలు ఎలా ఉంటాయంటే యాక్సిడెంట్లు అవ్వచ్చు, సర్జరీలు అవ్వచ్చు, ఏవైనా సరే దూర ప్రయాణాలకు వెళ్తుంటే ఇబ్బందులు కలగవచ్చు, ఏవైనా సరే అనుకున్న పనులు మొత్తం ఫిక్స్ అయిన తర్వాతకి క్యాన్సిల్ అవ్వచ్చు, ఉద్యోగం కన్ఫర్మ్ అయిన తర్వాతకి అసలు వాళ్ళు పిలవకుండా ఉండొచ్చు, ఏవైనా దూర ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు భయంకరమైనటువంటి సంఘటనలు ఎదురవచ్చు, వస్తువులు పోవచ్చు, పర్సులు పోవచ్చు, కోర్టు, లాయర్లు, పోలీసులు ఎవరో ఒకరిని ఏదో ఒక కారణం వల్ల కలవచ్చు, మీ కారణం వల్ల కాదు. ఇవన్నీ కూడా అష్టమ శనిలో వచ్చేటువంటివి. దాంట్లో సగభాగము ఖచ్చితంగా మిథున రాశి వారికి ఉంటాయి. మరి అదృష్టవంతులు అన్నారు ఎందుకు అంటే ఏ గ్రహం అయినా సరే సంచరించేటప్పుడు చాలా తొందరగా సంచరించేటువంటి గ్రహం చంద్రగ్రహం. కానీ కాస్త లేటుగా వెళ్ళేటువంటిది శని. కానీ ఒక టైం పెట్టుకొని డిసిప్లిన్ గా వెళ్ళేటువంటిది గురువు. ఆ గురుగ్రహం మిథున రాశిలోనే ఉంది. 1 ఇయర్ పాటు ఉంటుంది. నేను ఇందాక చెప్పే కదా, కొంతమంది టీచర్స్ మనల్ని కొట్టి చెప్పరు, మామూలుగా తిట్టి చెప్తారు. కాబట్టి ఎవరన్నా కొట్టి మన దాకా వచ్చి మనం కొడదాం అనుకుని ఆగండి నేను చూసుకుంటా అని చెప్పేసి ఆపుతాడు కదా, అలా ఆపేటువంటి గ్రహం ఏదైనా ఉంటే అదే బృహస్పతి గ్రహం. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు. బృహస్పతి గ్రహం ఉంటే ఉద్యోగాలు పోవు, వార్నింగ్స్ వరకు వచ్చి ఆగిపోతాయి, ఏవైనా సరే సీరియస్ కావు. ఒకవేళ ఆపరేషన్ చేద్దామన్న సంఘటనలు కూడా ఆపరేషన్స్ కాకుండా ఆపేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తాయి. అలాగే వ్యాపారాన్ని ఇక్కడి నుంచి తీసేయమని, రోడ్ ఎక్స్టెన్షన్స్ లాంటివి జరుగుతున్నాయని ముందుగా చెప్పినప్పటికీ తర్వాతకు మాత్రం అలాంటివి ఏవి జరగకుండా ఆపుతారు. కాబట్టి వ్యాపారస్తులకి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇవన్నీ కూడా బృహస్పతి గ్రహానికి సంబంధించినవి కాబట్టి ఆయనకు కనకపుష్యరాగం అంటే విశేషమైనటువంటి ఇష్టం. ఈ చూపుడు వేలుకి ఎప్పుడైతే ఈ యొక్క కనకపుష్యరాగం మీద సూర్యుడి యొక్క వర్చస్సు పడుతుందో అప్పుడు ఈ యొక్క నరం, ఎడమ వైపు ఉన్నటువంటి నరం యాక్టివేట్ అవుతుంది. దాని వలన విశేషంగా మనం మాట్లాడేటప్పుడు కంట్రోల్డ్గా మాట్లాడడం, ఫిల్టర్తో మాట్లాడడం అలాంటివన్నీ కూడా చేస్తారు. అలాగే నరదృష్టి లాంటివి ఏమైనా వస్తే ఇలాంటి కరుంగలి మాలలు కూడా ధరించడం చాలా మంచిది. అర్ధాష్టమ శనిని వీడాలి అని అంటే మయూర నీలం అంటారు. ఈ మయూర నీలం మన దగ్గర అరౌండ్ 4000 నుంచి 6000 వరకు పర్ క్యారెట్ చార్జ్ చేస్తాము. ఈ స్టోన్ ని మీరు పర్చేస్ చేసుకొని మీ యొక్క వేలికి ధరించడం జరగవచ్చు. ఇవన్నీ కూడా అన్ని వర్గాల వారికి సంబంధించి, ఒక సినీ రాజకీయ రంగాల వారికి కాకుండా, ఒక రైతులకి కాకుండా అందరికీ కూడా వర్తించేటువంటివి. అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని చదివితే చాలా మంచిది. ఆ మంత్రం ఏంటంటే గురు అరిష్టేతు సుసంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. పిల్లలకు సంబంధించినటువంటి దోషములు ఏమున్నా, బాలారిష్ట దోషములున్నా పోగొట్టేటువంటి గ్రహం ఏదైనా ఉంటే అదే బృహస్పతి గ్రహం. కాబట్టి ఆ గ్రహం మీ యందు ఉన్నందుకు ఆయన ప్రేస్ చేయడం వల్ల చాలా మంచిది. ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకున్నటువంటి ఈ యొక్క ద్వాదశ రాశులలో మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి వచ్చే రోజుల్లో ఏలినాటి శని ప్రభావం ఉంది. అలాగే మీనరాశికి ఏలినాటి శని నడుస్తుంది. మకర కుంభరాశులకి ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఉపశమన కాలంలో ఉన్నారు. వీరే కాకుండా మిథున రాశి వారికి అర్ధాష్టమ శని, తులారాశి వారికి అష్టమ శని ప్రభావాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి వీరి నుండి బయటపడాలి అని అంటే మనందరం కూడా మన ఇంట్లోనే చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నాయి.
ఏమిటి అనంటే ఇప్పుడు నేను చెప్పేటువంటిది ఈ కేవలం 6 రాసుల వారే కాకుండా మిగిలిన 6 రాసుల వాళ్ళు కూడా చేసుకోండి. ఎందుకంటే మీ జాతకంలో శని నీచంలో ఉన్న, ఒకవేళ మీ జాతక రీత్యా అంటే ఇప్పటివరకు మనం చెప్పింది గోచార రీత్యా చెప్పినటువంటి విషయంలో స్వతహాగా మీ జాతక రీత్యా గనక మీకు శని నీచంలో ఉన్న, లేదా మీ ఇంట్లో ఎవరికైనా సరే శని నీచంలో ఉండి మిగిలిన వారందరికీ శని ఉచ్చంలో ఉన్నా సరే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అవన్నీ పోవాలి అనంటే ఈ రెమెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. చాలా సింపుల్ రెమెడీ ఏంటంటే మీ తల్లిగారి యొక్క పాదములు అంటే మీ తల్లిగారిని కూర్చోబెట్టి ఒక బేసన్లో కాస్తంత పుట్టమన్ను లేకుంటే పుట్టమన్నుతో సహా ఎర్రమన్ను కాళ్ళలో అందులో పెట్టించి శుభ్రంగా కాలు కడిగి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది తోబుట్టువులు ఆడపిల్లలు మగవాళ్ళు అందరూ ఆడపిల్లలు సాధారణంగా కాలు పట్టుకోరండి అంటే ఇలాంటి వాటికి సంబంధం లేదు, కాలు పట్టుకోవచ్చు. శుభ్రంగా తల్లిగారి కాలు కడిగి కాలు పక్కకు పెట్టమని చెప్పేసి తను పక్కకు జరగమని ఆ బేసన్లో ఉన్నటువంటి ఆ మట్టి నీళ్లు అన్ని కూడా వంపేసి నీళ్ళ వరకు వంపి మట్టి మొత్తాన్ని కూడా ఎండబెట్టి మెరుపు కాగితం అంటే కాస్త సన్నగా ఒక కుంకుమ కనుక ఎంత మెత్తగా ఉంటుందో అలా ఎండినటువంటి మట్టిని జల్లెడ పట్టుకొని నిత్యము మనం బయటికి వెళ్ళేటప్పుడు అరచేతిలో చిటికెడు వేసుకొని సంపెంగ నూనె కానీ ఏదైనా మధురమైన వాసన వచ్చేటువంటి నూనె దాంట్లో వేసుకొని పెట్టుకున్న తర్వాతకి కాసంత బొట్టు పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఏలిన నాటి అర్ధాష్టమ అష్టమ శని ప్రభావాలు జాతకరీత్యా శని నీచంలో ఉన్నా ఉచ్చంలో ఉన్నా ఆ దోషములు కూడా పోతాయి. ఎంత అద్భుతమైన రెమెడీ కదా. కాబట్టి ఈ రెమెడీ చేయండి. ఎందుకండి ఆ కాలకున్న మట్టి పెట్టుకుంటే సరిపోతుందా అట్లా పోతుంది అని అంటే మనందరం కూడా చిన్నప్పుడు మనకు స్నానం పోసినప్పుడు మన తల్లులు ఏం చేశారంటే స్నానం అంతా చేసిన తర్వాతకి తలపై నీళ్లు చుట్టి కాళ్ళ మీద వేసుకొని కాళ్ళకున్న మట్టి తీసి బొట్టుగా పెట్టేవాళ్ళు. ఎందుకు? జాతకరీత్యా బాలారిష్ట దోషములున్నా ఏవైనా సరే అరిష్ట దోషములున్నా ఆ దోషములన్నీ కూడా పోయేట్టుగా చేసేటువంటిది తల్లి పాదధూళి. కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా ఈ రెమెడీని పాటించండి, ప్రశాంతంగా ఉండొచ్చు. ఇదే కాకుండా ఈ జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా చేయదగినటువంటి రెమెడీస్ ఏంటంటే ఆదివారం నాడు ఎరుపు రంగు వర్ణంలో ఉన్నటువంటి ఇంత రిబ్బెన్లా ఉన్నటువంటి క్లాత్ తీసుకొని నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్యగ్రహానికి కప్పండి. అలాగే దీపం చిన్న మట్టి ప్రమిదలు దొరుకుతాయి మనకు ₹2 ₹3 కూడా ఇంత చిన్న మట్టి ప్రమిదలు దొరుకుతాయి. ఎరుపు వర్ణంలో ఉన్నటువంటి వత్తి వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి. సోమవారం నాడు వచ్చేసి తెల్లటి వర్ణంలో ఉన్నటువంటి శ్వేత వర్ణం అంటారు సేమ్ రిబ్బన్ క్లాత్ లాగా లేదా ఇంత మందం ఒక క్లాత్ లాగా తీసుకొని చంద్రగ్రహం మెడలో కప్పేసి ఆయన దగ్గర దీపారాధన, అది కూడా ప్యూర్ ఒత్తి తెల్ల ఒత్తితోని ఆవు నెయ్యి మట్టి ప్రమిద కొత్త మట్టి ప్రమిద. అలాగే మంగళవారం నాడు వచ్చేసి ఎర్రటి వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కుజగ్రహానికి కప్పి ఆ కింద మనం ఒక చిన్న దీపం స్వామివారి దగ్గర. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో నవగ్రహాల్లో రాసి ఉంటాయి. సూర్యుడు మధ్యలో ఉంటాడు. ఆగ్నేయ భాగంలో వచ్చేసి అంటే మనం తూర్పు వైపు చూస్తుంటే ఆగ్నేయ భాగంలో చంద్రుడు ఉంటాడు, దక్షిణ భాగంలో కుజుడు ఉంటాడు. అలాగే ఈశాన్య భాగంలో బుధ గ్రహానికి గ్రీన్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి, నేను రిబ్బన్ అని చెప్తున్నా, మీరు ఒకవేళ పెద్ద జాకెట్ ముక్క కప్పేటువంటి స్తోమత మాకు ఉందంటే చేయొచ్చు, మీ శక్తి కొద్దీ చేయొచ్చు. అంటే నేను చెప్పేది నెల రోజుల పాటు కూడా మనం నిత్యం ఇలా చేయడం మంచిది. కాబట్టి చిన్న చిన్న రిబ్బన్లు అయితే కాస్త ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా చేసుకుంటారు అనేది నా ఉద్దేశం. కాబట్టి ఆ పీత వర్ణంలో ఉన్నటువంటి ఆ యొక్క వస్త్రాన్ని కప్పి దీపారాధన చేయండి. ఈ దీపారాధనకు గ్రీన్ కలర్ ఒత్తులు మనకు మామూలుగా నవగ్రహ ఒత్తులు అని దొరుకుతాయి బయట, అవి తీసుకొని మనం వెలిగించుకోవచ్చు. అలాగే జాతకరీత్యా పిల్లలకు సంబంధించి దోషములు ఉన్న వారికైతే బృహస్పతి గ్రహానికి సంబంధించి ఆయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు. ఈ ఉత్తర దిగ్భాగంలో ఉన్నటువంటి బృహస్పతి మెడలో మనం ఈ యొక్క గోల్డ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి జాకెట్ ముక్కను కప్పి చిన్న దీపాన్ని వెలిగించేసి దీపారాధన చేయండి. వీలైతే అందులో ఒక 2 శనగలు వేయండి. అలాగే ఈయన ఉత్తర దిగ్భాగంలో ఉంటాడు. తూర్పు దిగ్భాగంలో మధ్యలో ప్రాచ్య దిగ్భాగము ఇంద్రప్రస్థ స్థానము అంటారు. అలాంటి స్థానంలో శుక్రగ్రహం ఉంటాడు. ఆయనకి క్రీమ్ కలర్ వర్ణం లేదా స్ఫటిక వర్ణం అంటారు కాబట్టి క్రీమ్ కలర్ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి దీపాన్ని వెలిగించండి. అలాగే పడమర దిక్కున మధ్యలో శనేశ్వరుడు ఉంటాడు. ఆయన మెడలో నల్లటి వస్త్రాన్ని కప్పి నల్లటి వత్తితో శనివారం నాడు దీపారాధన చేయండి. నిరుతి భాగంలో అంటే నైరుతి దిగ్భాగంలో రాహు ఉంటాడు. ఆయనకి బ్లూ కలర్ లేదా కాస్త దుమ్ములా ఉండేటువంటి కలర్ ధూమ్ర వర్ణము అంటారు లేదా పెన్సిల్ కలర్, ఈ వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాన్ని కప్పి చిన్న దీపారాధన చేయండి. ఇవి
నైవేద్యంగా పెట్టదలుచుకుంటే ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు కూడా ఇంత బెల్లం ముక్క నైవేద్యం చాలా శ్రేష్టం. చాగంటి గారు కూడా చాలా సార్లు చెప్పారు ఈ యొక్క బెల్లపు ముక్కను నైవేద్యంగా పెడితే మంచిది అని. కాబట్టి మరి రాహుగ్రహానికి ఏ వారం చేయాలి? మంగళవారం నాడు చేయొచ్చు. ఈ యొక్క కుజుడితో పాటు రాహుకు కూడా చేయొచ్చు. కేతువుకి వచ్చేసి చిత్రవర్ణం అంటే మల్టీ కలర్ లో ఉంటాయి కదా అమ్మవారి వస్త్రాలు కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని అడిగితే వాళ్ళు ఏమైనా 2-3 రంగులు వర్ణాల్లో ఉన్నటువంటివి లేదనుకోండి, తెల్లటి వస్త్రానికి కాస్తంత పసుపు ఓ పక్క కాస్తంత కుంకుమ ఓ పక్క రాసేసి కప్పొచ్చు, చిత్రవర్ణం అవుతుంది. ఈయనకి ఆదివారం నాడే చేయొచ్చు, లేదు రాహుకేతులకు కూడా మంగళవారం నాడే చేయొచ్చు. దీపారాధన చేయండి. ఉలవలు ఒక 2 గింజల ఉలవలు ఆ దీపంలో వేసి వెలిగించడం చాలా మంచిది. ఇలా నవగ్రహాలకి చేస్తూ నిత్యము కూడా 21 ప్రదక్షిణాలు చేయాలి. 6 అపసవ్య దిశలో ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా సింపుల్ అండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవ్వరితో మాట్లాడొద్దు, ఫోన్లు మాట్లాడుకుంటూ ప్రదక్షిణాలు చేయకూడదు. దృష్టంతా కూడా మీరు నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తున్నా అన్న భావనతో చేస్తే మీ జాతక రీత్యా దశ, అంతర్దశ, విదశల వారీగా ఉన్నటువంటి దోషములు ఎన్నో కూడా తొలగిపోతాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది అడిగేటువంటిది ఏమిటంటే విపరీతమైనటువంటి నరఘోష, నరపీడితములు వస్తున్నాయి అని అడుగుతూ ఉన్నారు. కాబట్టి వారి కోసము ప్రత్యేకంగా ఈ యొక్క కరుందలిమాల అంటారు. అయితే కరుందలిమాలని నేను 1016లకు సోమవారం నాడు అభిషేకంలో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అదేంటండి పాతాళ మురుగన్ దేవాలయం నుంచి, ఇది కూడా పాతాళ మురుగన్ దేవాలయం నుంచే తెప్పించింది. ఈ పాతాళ మురుగన్ దేవాలయంలోనే 1200 రూపాయల దాకా కూడా ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది. అది 6 mm, ఇది 8 mm. వారికి ఎవరైతే సప్లై చేస్తున్నారో వారే మనకి కూడా ఇస్తున్నారు. వారు దేవాలయానికి కట్టాల్సినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి, పూజకు కట్టాల్సిన డబ్బులు ఉన్నాయి కాబట్టి వారికి ఎక్కువ, మనకు మాత్రం ఆ ధనం అనేటువంటిది లేకుండా 800 నుంచి కాస్త అటు ఇటుగా మనకు వస్తున్నాయి కాబట్టి నేను 1016 ఛార్జ్ చేసి పూజ చేసి మీ అందరికీ అందించడం జరుగుతుంది. గోచార రీత్యా చెప్పేటువంటి విషయాలు మాత్రమే ఇవన్నీ. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తిగా జాతకం గురించి విశ్లేషణగా తెలుసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.